10 కమాండ్స్కి ఎంత పవిత్రత ఉంటుందో మీరు పెట్టిన ఈ డిమాండ్స్ కూడా అంతే పవిత్రత ఉంది. మీ న్యాయమైన డిమాండ్స్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది తప్పకుండా తప్పకుండా నెరవేర్చడానికి కొరకు ఆ బాధ్యత కూడా తీసుకుంటామని చెప్తూ ఆఖరిగా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి కులాన్ని వర్గాన్ని ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. మన క్రైస్తవ సోదరులకు కూడా ఉచిత హామీ ఇచ్చి రిజర్వేషన్స్ అన్నాడు. కానీ దేశంలో ఇవాళ క్రైస్తవ కులస్తుల పైన జరుగుతున్న దాడిని చర్చిలని కూలవేస్తూ ఉంటే మణిపూర్ నుంచి తోడుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నా ఎక్కడన్నా చంద్రశేఖరరావు ఒక మాట మాట్లాడా? ఒక్కసారి ఎప్పుడన్నా ఈ జాతీయ ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వాన్ని విమర్శించాడా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీ రెండు కలిసే ఉన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి, ఈ డిమాండ్స్ నెరవేర్చాలంటే ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారినప్పుడే పాలసీలు మారుతాయి. ఆ మారాలి అంటే మన న్యాయమైన కోరిక నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సెక్యులర్గా అన్ని కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా బ్రతకాలి అంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే ఖర్గే గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, సోనియా గాంధీ గారి నాయకత్వాన ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారానికి రావాలి. మీ అందరికీ నా విజ్ఞప్తి చేతులొచ్చి వేడుకుంటా ఉన్నాను. ఈ వచ్చే ఎన్నికలలో మన చర్చలకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అవి కోరికలు కాదు, అది మన న్యాయమైన కోరిక, మన హక్కు. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీలు కానీ భిక్షం పెట్టట్లే. మందిరాలని మసీదులని నిర్మిస్తున్నట్టుగానే చర్చిలకు కూడా సహాయం చేయాల్సిందే. కానీ వాటి పేరు పైన మోసం జరుగుతూ ఉంది. మన క్రైస్తవ కులస్తులను కూడా మోసం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని రాజకీయంగా బొందబెట్టినప్పుడే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ చర్చిలు కానీ మిషనరీస్ అన్ని కూడా మారుమూల ప్రాంతాలకి, అడవుల ప్రాంతానికి వెళ్ళి వైద్య విద్యా సదుపాయాలు చేస్తూ ఉంటాయి. కానీ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వేలాది ప్రజలకు సేవ చేస్తున్న మిషనరీ స్కూల్స్ పైన కూడా ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మనకు కార్పొరేట్ లాగానే ఛార్జీలు వేస్తూ ఉన్నారు. వాటి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు తప్పకుండా, గతంలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మీ తరఫున డిమాండ్ చేయడం జరిగినది. విద్యుత్తులు కానీ లేక ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ కూడా తగ్గించాలని కోరడం జరిగింది. ఇవన్నీ మారాలంటే, మన తలరాత మారాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. దానికి ఇక్కడ అనిల్ థామస్ కానీ సునీల్, మిగతా నాయకులంతా ఇక్కడ ఉన్నారు. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన అక్కజల్లందరూ, అన్నదమ్ములందరికీ కూడా విజ్ఞప్తి, ఈ వచ్చే ఎన్నికలలో మన తలరాత మార్చుకోవాలంటే మనం మారాలి. చేయితో చేయగలపండి. గౌరవ సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లతోటి ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోగలుగుతాం. మన బిడ్డలకు చదువు చెప్పించగలుగుతాం. విద్యా వైద్య సదుపాయాలు కలిగించగలుగుతాం. అవన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. దానికి ఫాదర్ దీవించినట్టుగా కాంగ్రెస్ పార్టీని కూడా దీవించండి, ఈ ప్రాంతాన్ని దీవించండి. కాంగ్రెస్ పార్టీని దీవించి అధికారానికి వచ్చినప్పుడే మన సమస్య తీర్థాన్ని కోరుకుంటూ మరొకసారి చేతులు వచ్చి నమస్కరిస్తూ, వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరం కూడా తమ తమ బాధ్యత భుజస్కంధాలపైన వేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Can we give a big round of applause, please, for Shri Madhu Yashiki Gaud ji? All of you. Thank you. When we read his profile, it's out of the world, mind-boggling profile. It's so overwhelming to read his profile on the internet. We always saw him on the television, in the debates, well-learned, well-informed, the most versatile politician of the Indian National Congress. We have seen from our childhood on the television. Today we are privileged and honored to see him face to face. May we please welcome Shri P. Chidambaram ji, the former Home Minister and Finance Minister of Government of India, to share his message. చిదంబరం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. Somebody is translating, sir. Sir, good evening. I translate here.
Shri Revanth Reddy Garu, PCC President. Shri Manikrao Thakre, the ICC in charge of Telangana. Shri Madhu Yakshi Gaud, Chairman of the Campaign Committee. Shri Y. Chaudhary, other leaders of the Telangana Pradesh Congress Committee, leaders of the Christian community in Telangana, pastors, priests, and other religious leaders, and my dear friends of the Christian community, I'm very happy to meet you today and greet you. మీ అందరినీ కలవడానికి ఎంతో సంతోషంగా ఉంది క్రైస్తవుల పెద్దలందరితోనే. అందరు చెప్పుకోటి గట్టిగా. I'm not able to speak to you in Telugu or Hindi. మరి తెలుగులో గాని హిందీలో గాని మాట్లాడలేకపోతున్నాను. I will speak to you in English and my good friend will translate it. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, మరి నా ప్రియ స్నేహితుడు మీతో తెలుగులో మాట్లాడతాడు, మీరు అర్థం చేసుకోండి. Although I do not speak Telugu, నేను తెలుగు మాట్లాడుకున్నా about 10-12 years ago, 10-12 సంవత్సరాల క్రితము, after sentence, about 10 years ago, more than 10 years ago, when I heard the people of Telangana demand Telangana in Telugu, I was able to understand your demand. మరి 10-12 సంవత్సరాల క్రితము తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటుంటే నాకు వాళ్ళ భాష తెలుగున నాకు వాళ్ళ బాధ అర్థమైందని చెప్పి ఈ యొక్క వేదిక మీద నేను తెలియజేస్తున్నాను. With the support of the then Congress President, Srimati Sonia Gandhi, we were able to give you a separate state of Telangana. మరి శ్రీమతి సోనియా గాంధీజీ ఒక సహాయంతోని మీ అందరికీ తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రంగా మీకు ఏర్పాటు చేయడము కాంగ్రెస్ జరిగిందంట. Although the Congress gave you the state of Telangana, political events took a different course and the Congress has not been in government in Telangana. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది, కానీ అప్పటి నుంచి ఈ యొక్క రాష్ట్రంలో వేరే దారులలో వేరే యొక్క పార్టీలు ఎన్నుకోబడ్డాయి, కానీ ఇప్పుడు వరకు ఎన్నుకోబడలేదు కాంగ్రెస్. I'm of the firm opinion that after the state of Telangana was formed, if the first government had been a Congress government, this state would have progressed far faster and much more. మరి తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింటే మరి ఇప్పుడు వరకు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడో ఉండేది, ఎక్కడో డెవలప్మెంట్లలో ఉండేది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. I'm glad that more and more people are beginning to realize the absence of a Congress government in Telangana. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎంతో మంది కాంగ్రెస్ యొక్క ఆ యొక్క లోకువ కాంగ్రెస్ లేకపోతే ఏ రీతిగా ఉంటుందో వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు ఈ కాలంలో. Some days ago, the Congress held its Congress Working Committee meeting in Hyderabad. And after the Congress Working Committee meeting, there was a massive rally. Let me tell you, in all truthfulness, that I have not in the last 50 years seen a rally bigger than the rally in Hyderabad. మరి కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆ యొక్క మీటింగ్ జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఒక ర్యాలీ తీసినారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో చూడలే హైదరాబాద్ లో అట్లాంటి ర్యాలీ జరిగింది.
what was most impressive is roughly 40-45% of those who had gathered at the rally were young people. They were under the age of 25. మరి నాకు అక్కడ నచ్చింది ఏంటంటే ఆ ర్యాలీలో చాలా మంది 40-45% అందరూ కూడా యవనస్తులు, మరి అందరూ కూడా 25 సంవత్సరాల లోపే ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. Clearly that gave an indication that Telangana is ready for change. మరి క్లియర్ గా స్పష్టంగా దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ యొక్క తెలంగాణ మారింది అని చెప్పి. When change takes place, when change is coming, the question before this gathering is, what will be the role of the Christian community? ఎప్పుడైతే మార్పు చూస్తామో, అంటే మార్పు జరిగింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో ఒక ప్రశ్న వస్తుందంట. ఏం ప్రశ్న అనంటే ఆ యొక్క మార్పులో మరి యొక్క క్రైస్తవులు ఏ రీతిగా పని చేయబోతున్నారు, ఏ రీతిగా గవర్నమెంట్ కొరకు పని చేయబోతున్నారు అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది. Only accurate times. The Christian community is a significant community in Telangana. క్రైస్తవ ఈ యొక్క సమాజం అనేది చాలా ముఖ్యమైన సమాజం ఈ యొక్క తెలంగాణలో. There are among you people in high positions. There are people in the education field. There are people in business. But whether you are in high positions or not, I know there is a feeling in the Christian community that they have not got their rightful share. మరి క్రైస్తవులలో చాలా మంది మంచి మంచి స్థాయిలలో ఉన్నారు, అంతేకాకుండా బడు వర్గాలలో కూడా ఉన్నారు, ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ కావలసినది దక్కలేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. Why is it so? ఎందుకలా? The Christian community and every other community does not get its rightful share because of 3 reasons. మరి క్రైస్తవ సమాజమే కావచ్చు, ఏ సమాజమైనా 3 కారణాల వల్ల వాళ్ళకి రావాల్సినది దక్కకుండా ఉంటది. 3 కారణాలు. These reasons apply to all communities, not only the Christian community, it applies across the board to all communities. ఈ 3 కారణాలు క్రైస్తవ సమాజానికే కాదు అన్ని సమాజాలకి వర్తిస్తది. The first reason is, and I want you to understand this, the first reason is unemployment. Unemployment today is over 8% throughout India. మొదటి కారణం అంటే ఏంటంటే ఉద్యోగాలు లేకపోవడము. Between the age of 15 and 24, what we call youth, the unemployment rate is 23%. మరి 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఆ యొక్క యవనుడు అని చెప్పి అంటాం కాబట్టి ఆ యవనస్తులకి 15% ఆ యొక్క ఉద్యోగము లేని పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 1 out of every 4 young man and young woman is unemployed. 4 మనుషులలో ఒక్కరు ఆ యొక్క ఉద్యోగం లేని పరిస్థితి తెలియపడతా ఉన్నది. Among college graduates, people who've got BA, BSc, MA, MSc, even higher degrees, among college graduates, the unemployment is 42%. మరి ఎవరైతే డిగ్రీలు తీసుకొని ఆ డిగ్రీలు పొందుకున్నా సరే వాళ్ళకి ఉద్యోగం లేకపోవడము 40% ఉందని చెప్పి తెలియజేస్తానున్నాను. If there is so much unemployment in this country, everybody is affected, more so the smaller communities, the minority communities are more affected by this rampant unemployment. ఇట్లా చిన్న చిన్న సమాజాలు ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న సమాజాలు ఎక్కువగా వీటి మీద ఆ యొక్క ఒత్తిడి పడతా ఉంటది ఇట్లా ఉద్యోగం లేకపోవడం వల్ల. The second reason is prices, inflation.
రెండో కారణం ఏంటంటే మరి యొక్క ఖరీదులు రేట్లు ఎక్కువ అవ్వడము. Now, inflation in this country has been over 6% for the last 20 months. ఈ యొక్క రేట్లు ఎక్కువ అవ్వడం అనేది 6% పెరిగింది గత 20 నెలల క్రితం నుంచి. Never before in the history of India, for a period of 20 months, inflation is over 6%. మరి ఎప్పుడు కూడా చరిత్రలో ఈ రీతిగా ఈ యొక్క 6% రేట్లు పెరగడం అనేది ఎప్పుడూ జరగలేదు. Inflation today is 6.8%, close to 7%. ఆ యొక్క ఖరీదులు రేట్లు పెరగడం అనేది 6.8% ఉందని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా. Food inflation is 9.2%. ఆహారంలో 9.2% ఎక్కువ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. If the inflation is so high, everybody is affected, but the poor are greatly affected. ఈ రీతిగా రేట్లు ఎక్కువైతా ఉంటే, ఖరీదులు ఎక్కువైతా ఉంటే ముఖ్యంగా ఆ యొక్క పేద ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. The third reason is because of the economic situation, household savings have decreased and household debt has increased. మరి మూడో కారణం ఏంటంటే మీ ఇంట్లలో సేవింగ్స్ ఉంటాయి కదమ్మా, దాచుకోవడం అనేది తక్కువైంది, అప్పులు అనేటివి ఎక్కువైనాయి. If you look at your own personal finances, you will find that you are saving less. You have eaten into your savings. Your total savings are less, and your debt, your borrowing has increased. ఎవరి గురించో కాదమ్మా, మీ గురించి చూసుకోండి. మీ ఇంట్లో మీకు దాచుకోవడం అనేది చాలా తక్కువైంది, అప్పులు అనేటివి ఎక్కువైనాయి. All this requires a massive change. ఇవన్నిటికీ ఒక గొప్ప మార్పు రావాలి. Neither the government in Delhi nor the government in Telangana is competent or capable of addressing these problems. ఢిల్లీలో ఉన్న కేంద్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణలో ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఈ యొక్క సమస్యలకి వాళ్ళు పట్టింపే లేదు. Mr. Modi comes here and abuses Mr. Chandrasekhar Rao. Mr. Chandrasekhar goes around Telangana and abuses Mr. Modi. Each one can abuse the other, but who will address these problems? మరి మోడీ ఆ యొక్క కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ చంద్రశేఖర్ రావు గారిని ఆ యొక్క తిట్టులు తిడతా ఉంటారు. మరి చంద్రశేఖర్ రావు ఈ యొక్క తెలంగాణ అంతా తిరిగి మోడీని తిడతా ఉంటారు. తిట్టులే అవుతున్నాయి కానీ ఈ యొక్క సమస్యల మీద ఎవరు మాట్లాడతారు? But in the case of the minorities, Christians and Muslims, there is a fourth reason. These three reasons are common to all communities, but there is a fourth reason which applies specially to the Christian community, to the Muslim community and to the other minorities. ఈ యొక్క మూడు కారణాలు అయితే అన్ని సమాజాలకు వస్తాయి, కానీ ఇప్పుడు చెప్పబోయే నాలుగో కారణము కేవలము మైనారిటీలైన క్రైస్తవులు ముస్లింలకే వర్తిస్తది. The fourth reason is, and I want to spend a few minutes talking about the fourth reason. The fourth reason is discrimination against the minorities. మరి నాలుగవది ఏంటంటే ఈ యొక్క మైనారిటీలని చిన్న చూపు చూడడము. The minorities live in this country in fear. ఈ యొక్క మైనారిటీలు యొక్క దేశములో భయముతోని బతుకుతా ఉన్నారు. You are as much a citizen of this country as I am. నేను ఎంత ఇక్కడ ఇండియాలో నేను ఒక సిటిజన్, మీరు కూడా అంతే సిటిజన్షిప్ పొందుకొని ఉన్నారు. There is no reason for you to live in fear. మీరు ఏ కారణం లేదు మీరు భయంతో బ్రతకాలన్నది. But under the Modi government, you are living in fear. కానీ ఒక మోడీ గవర్నమెంట్ లో మీ అందరూ కూడా భయంతోని బ్రతుకుతా ఉన్నారు. You may not admit it, but ask yourself internally, minorities are living in fear because of the way the Modi government is running. మరి మీరు బయటికి చెప్పుకోని అవసరంలే, కానీ మీరు ఒక ప్రశ్న వేసుకోండి, ఆ యొక్క మోడీ గవర్నమెంట్ లో మీ అందరూ కూడా భయముతోని బతుకుతున్నారా లేదా అని చెప్పి. There is discrimination everywhere against the minorities. ఇలాంటి చిన్న చూపు అంతటా ఉన్నది దేశంలో. Let us look at the Christian community. మరి క్రైస్తవ సమాజాన్ని చూద్దాం ఒకసారి. The central government has 79 ministers. మరి సెంట్రల్ ఆ యొక్క కేంద్రంలో ఉన్న గవర్నమెంట్
79 మంత్రివర్యులు ఉన్నారు. Christians are 3,30,00,000 people in India. మరి క్రైస్తవులు 3,30,00,000 జనాభా ఉన్నది దేశంలో. In the 79 ministers in the Modi government, there is one Christian. మరి 79 మంత్రివర్యులలో మోడీ గవర్నమెంట్ లో కేవలము ఒక్కడే మంత్రివర్యుడు క్రైస్తవుడు ఉన్నాడు. In the Supreme Court, there are 34 judges. There is no Christian. మరి సుప్రీం కోర్టులో 34 న్యాయవాదులు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా క్రైస్తవులు లేరు దాంట్లో. The Citizenship Amendment Act, which was debated 3 years ago, the Citizenship Amendment Act is discriminating against Muslims and Christians of neighboring countries. మరి ఈ భారతదేశ ఆ యొక్క సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క పక్కనున్న దేశాలకి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. According to the National Crime Records Bureau, there are 2,900 incidents took place in the 4 years between 2017 and 21, మరి where there was inter-religious conflict, communal conflict. మరి దేశంలో 2,900 ఆ యొక్క చర్యలు కానీ ఆ యొక్క సమస్యలు కానీ ఈ యొక్క మత సంబంధంగా ఎక్కడైనా గొడవలు జరిగినా ఎన్ని జరిగినాయి అంటే 2,900 గొడవలు జరిగినాయంట. Who are at the receiving end of these 2,900 incidents? They are the minorities. It's either the Christians or the Muslims. మరి 2,900 సమస్యలు ఈ గొడవలు ఎక్కడ జరిగినాయంటే ఈ యొక్క క్రైస్తవుల పట్ల ముస్లింల పట్ల మైనారిటీస్ అనే వాళ్ళ పట్ల జరిగినాయి. There is a magazine called Outlook. ఒక మ్యాగజైన్ ఉంది, ఒక పుస్తకం ఉంది, అవుట్లుక్ అని. On March 13, 2023, this year, 6 months ago, the magazine published a special issue. మార్చి 13 తారీఖు ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో ఆ మ్యాగజైన్ ఆ యొక్క పుస్తకం ఒక ఆర్టికల్ ని ప్రవేశపెట్టింది. That issue documented the attacks on Christian churches, Christian prayer meetings, Christian symbols throughout the country, when Christian churches were vandalized and Christian symbols were attacked. వాళ్ళు ఏమని వార్త తీసుకొచ్చారంటే ఎన్ని చర్చిలు భారతదేశంలో కూల్చివేయబడ్డాయి, ఎన్ని చర్చిలు భారతదేశంలో సమస్యలు పెట్టబడ్డాయి అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఉన్నారు. The United States government's report on international religious freedom, published in May 2023, says that religious freedom in India has been worsened. మరి అమెరికాలో ఒక పుస్తకం అనేది ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ అంటే అంతర్జాతీయ స్వేచ్ఛ అనే ఒక పుస్తకంలో ఈ యొక్క భారతదేశంలో మత సంబంధమైన స్వేచ్ఛ అసలు లేనే లేదని చెప్పి వాళ్ళు వార్త చేయడం జరిగింది. There are thousands of organizations in India who are doing social and charitable work, and they receive money from other countries. కొన్ని వేల సంస్థలు ఉన్నాయి, మరి ఇక్కడ మంచి సహాయం చేస్తా ఉన్నారు. ఆ సంస్థలన్నీ బయట దేశం నుంచి ఆ యొక్క వాళ్ళకు కావాల్సిన డబ్బులు ఆర్థిక సాయం తెచ్చుకుంటా ఉన్నారు. Christian organizations receive from other Christian countries and Christian groups. మరి క్రైస్తవ సంస్థలు బయట దేశంలో ఉన్న క్రైస్తవ సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకుంటా ఉంటారు. As long as the Congress was in power, we did not stop that. We said they are doing social work, they are doing charitable work, they are doing educational work, they are working among the Dalits and the poor. If they are receiving money from Christian groups abroad, there is nothing wrong with that. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లో ఉన్నప్పుడు, ఎన్నుకోబడినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అవి ఏవి కూడా ఆపలేదు. బయట సంస్థల నుంచి వస్తున్నాయంటే ఏంటి, ఇక్కడ దేశంలో అందరికీ క్రిస్టియన్ సమస్యలు సహాయం చేస్తున్నారు కదా అని చెప్పి ఎప్పుడు ఆపలేదు. What has the Modi government done? మోడీ గవర్నమెంట్ ఏం చేసింది? Between 2017 and 22, 6,622 organizations FCRA registration has been cancelled. 2019 నుంచి 2022 వరకు
ఈ క్రైస్తవ సంస్థలకి చెందిన FCRA అన్న యొక్క లైసెన్స్లని వాళ్ళు రద్దు చేసినారు. బయటికి వెళ్ళి రావడం అనేది రద్దు చేసినారు. Not one, 6,622 organizations FCRA has been cancelled. 6,622 సంస్థలు మూతబడ్డాయి. In Telangana alone, 622 organizations FCRA permission has been cancelled. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే 6,622 సంస్థలు మూయబడ్డాయి. India's democracy is under attack. మరి భారతదేశంలో ఈ స్వతంత్రం అనేది ఆ యొక్క అటాక్లు ఉన్నాయి, ఆ యొక్క గొడవలు ఉన్నాయి. Democracy will not disappear overnight. This democracy will slowly be eroded like a river erodes the banks. Democracy will slowly be eroded, and one day democracy will vanish in this country. ఈ యొక్క డెమోక్రసీ, ఈ యొక్క స్వతంత్రం అనేది ఎట్లా పోతుందంటే ఒకటేసారి పోదు. మెల్లమెల్లగా చెరువులు ఎట్లయితే ఆరిపోతాయో, వాగులు ఎట్లయితే ఆరిపోతాయో ఆ రీతిగా మెల్లమెల్లగా అవి ఆరిపోతాయి. And when democracy vanishes in this country, when democracy diminishes in this country, the worst sufferers will be the minorities, the Christians, the Muslims and the Sikhs. ఆ యొక్క స్వతంత్రం అనేది ఆరిపోయినట్లయితే మొట్టమొదటిగా హింసించబడేది ఎవరు అని అంటే క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు అని చెప్పి, మైనారిటీలు అని చెప్పి తెలియజేస్తున్నాను నేను. Democracy must be defended for all the 140 crore people of India. ఈ యొక్క డెమోక్రసీ స్వతంత్రం అనేది మొత్తము 140 కోట్ల ప్రజలకి వర్తిస్తుంటది. But democracy must be strongly defended for the 3 crore 30 lakh Muslims and the 20 crore 30 lakh 3 crore 30 lakh Christians and the 20 crore 30 lakh Muslims. మరి ఈ యొక్క డెమోక్రసీ స్వతంత్రం అనేది మొత్తం అందరికి 140 కోట్ల మందికి కాపాడుకోవడం అని అంటే వాళ్ళలో మరి క్రైస్తవులు కూడా ఉన్నారు 3 కోట్ల మంది, అంతేకాదు ముస్లింలు ఉన్నారు 20 కోట్ల మంది చిల్లర. వీళ్ళకు కూడా ఆ యొక్క స్వతంత్రం అనేది కాపాడుకోవడం జరగాల. Please remember that democracy is your biggest guardian. Democracy is your biggest shield. Democracy is your biggest protection. మరి దయచేసి అందరూ కూడా గమనించాలి పాయింట్ ని ఏంటంటే ఆ డెమోక్రసీ స్వతంత్రం అనేది మీకు కవచము లాంటిది, అందరూ కూడా కాపాడుకోండి. And that democracy is in danger by attacks on newspapers, attacks on journalists, attacks on priests, attacks on political parties, attacks on political leaders. That democracy is slowly diminishing in India, and that diminution of the democracy is the gravest danger which the Christians and the Muslims face. మరి ఆ యొక్క స్వతంత్రం అనేది ఎట్లా కోల్పోతున్నామని అంటే వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఎవరి మీద దాడులు చేస్తున్నారు అంటే విలేకరుల మీద దాడులు చేస్తున్నారు, న్యూస్ పేపర్ల మీద దాడులు చేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, అనేక వర్గాల పైన పొలిటికల్ పార్టీస్ మీద దాడులు చేస్తున్నారు, అనేక వాటిపైన వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. Let me conclude by reminding you of Father Stan Swami. మరి దీంతోని ఈ సారాంశంతోని నేను మీకు ముందుకు వస్తున్నాను. I hope you remember Father Stan Swami. మరి మీ అందరూ కూడా ఫాదర్ స్టాన్ స్వామిని గుర్తు పడతారని చెప్పి నమ్ముతున్నాను. He was born in Tamil Nadu. He spent all his life in Odisha. మరి ఆయన తమిళనాడులో జన్మించి ఒడిశాలో జీవితం గడిపాడు. He worked for the poor. He worked for the tribal people. ఆయన పేద ప్రజల దగ్గర, ఆ యొక్క బడుగు వర్గాల దగ్గర ఆయన పని చేసిండు. He was arrested and charged with being a terrorist. ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. He applied for bail. ఆయన బెయిల్కి అప్లై చేసుకున్నాడు. Bail was refused to him. మరి బెయిల్ కూడా ఇవ్వలేదు, రద్దు చేయబడ్డది. He was old and he was suffering from many diseases. ఆయన ముసలివాడు, ఇంకా చాలా రోగాలతోని బాధపడుతూ ఉన్నాడు. He could not even hold a glass of water. ఆయన ఒక వాటర్ గ్లాసు కూడా పట్టుకోలేకపోయే పరిస్థితిలో ఉండే. He asked the jailer to give him a straw
so that he can drink water through a straw. మరి ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అంటే ఆ యొక్క గ్లాస్ లో నుంచి ఒక స్ట్రా అడిగిండంట, జైలర్ ని అడిగి ఆ స్ట్రా నుంచి నీళ్లు తాగేవాడంట. The straw was denied to him. ఆ స్ట్రా కూడా ఇవ్వడం రద్దు చేసిండు, వాళ్ళు ఇవ్వలేదంట. His lawyers applied in court. ఆమె భార్య కోర్టులో అప్లై చేసినది. Our democracy, our judicial system has become so bad that an old man who wants a straw has to apply to court. మరి ఒక స్ట్రా, ఈ స్వతంత్రం అనేది ఎంత హీనంగా ఉందంటే ఈ రోజు పరిస్థితిలో ఒక స్ట్రా అడగాలన్నా కోర్టుకు అప్లై చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. The judge issued notice to the police. మన యొక్క న్యాయవాది పోలీసులకి నోటీస్ కూడా పత్రం కూడా పంపించి ఉన్నారు. The investigating officer told the court that a straw cannot be given to him. మళ్ళీ తిరిగి ఆ యొక్క జైల్లో ఉన్న అధికారి ఏం పంపించిండంటే ఆ స్ట్రా నేను ఆయనకి ఇవ్వలేను అని చెప్పి రిటర్న్ లేఖ రాయడం జరిగింది. Stan Swami's lawyer applied for bail on health grounds. మరి ఆ యొక్క స్టాన్ స్వామి యొక్క లాయర్ న్యాయవాది బెయిల్ కొరకు హెల్త్ పరిస్థితి, ఆ యొక్క ఆరోగ్య పరిస్థితిలో అడిగిండంట బెయిల్. The case was being heard by 2 judges of the Bombay High Court. బాంబే హైకోర్టులో, ముంబై హైకోర్టులో 2 న్యాయవాదుల ముందు ఆ యొక్క న్యాయం అనేది, తీర్పు అనేది జరిగింది. The court did not give him bail immediately. ఆ కోర్టు ఆ పరిస్థితిలో త్వరగా అప్పటికప్పుడే ఇవ్వలేదు. One day arguments were going on before the court. ఒక రోజంతా కూడా చర్చలు జరిగినాయి కోర్టులో. The judges were hearing the case ఉట్టి వింటా ఉన్నారు ఆ కేసుని. when a lawyer walked into court and said, Stan Swami is dead. మరి ఆ కోర్టు ఆ యొక్క తీర్పులు వింటా ఉంటే ఒక లాయర్ లోపలికి వచ్చి Remember చనిపోయిండు. that a priest who was born in Tamil Nadu gave up his family, gave up his personal life, traveled to Odisha and worked only among the poor and the tribal for all his life, died in prison even when his case was being heard. మరి తమిళనాడులో పుట్టి ఒక సేవకుడిగా లాగా లేచి ఒరిస్సాలో వెళ్ళి పేద ప్రజల కొరకు సాయం చేస్తూ ఒక జైల్లో చనిపోయాడు అని చెప్పి మీరు అందరు గుర్తించాలా. Stan Swami is not the only example. స్టాన్ స్వామి ఒకటే ఉదాహరణ కాదు. There are dozens of examples of people working for the poor and working for the tribal and working in remote areas who are being targeted today as terrorists. మరి డజన్లు ఎంతో మంది ఎవరైతే పేద ప్రజల కొరకు అడవిలలో పనిచేస్తున్నారో, అడవి ప్రజల కొరకు వాళ్ళందరూ కూడా ఈ రోజు టార్గెట్ అయినరు ఆ యొక్క చంపేయాలని చెప్పి. Remember what the Bible tells you. జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏమంటదో. Remember what the Bible tells you about the blessed are the poor, blessed are the meek. బైబిల్ ఏమంటుందంటే మరి పేదగున్నవా నువ్వు ఆశీర్వదింపబడతావు అంటున్నారు. Blessed are the poor in spirit, for theirs is the kingdom of God. మరి దేవుని ఆత్మలో నువ్వు తగ్గించుకొని ఉన్నావా, నువ్వు ఆశీర్వదింపబడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. Blessed are the meek, for they are the children of God. మరి ఎవరైతే ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళని చెప్పి బైబిల్ వాక్యం తెలివిస్తుంది. You belong to a great religion. మీరు ఒక గొప్ప మతానికి చెందినవారు. Your religion came to India 2000 years ago. మీ మతము మరి 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చినది. Thomas the Apostle, a disciple of Jesus Christ, brought the religion to India. మరి తోమా అనే దేవుని శిష్యుడు అందరికీ తెలుసు కదా, మరి ఆయన భారతదేశానికి ఈ యొక్క క్రైస్తవ మతాన్ని తెచ్చి ఉన్నాడు. Christianity is one of the greatest religions of the world. మరి క్రైస్తవత్వం అనేది లోకములోనే అతిపెద్ద మతము. I studied all my school, all my college in Christian institutions. మరి నా యొక్క చదువు అంతా కూడా క్రైస్తవ ఆ యొక్క స్కూల్స్, కాలేజ్ విద్య అంతా అక్కడే జరిగింది. Kuruvilla Jacob was a legendary headmaster. గురువిల్ల జేకబ్ అనే వ్యక్తి నా హెడ్ మాస్టర్ గా ఉండే. After he ceased to be headmaster in the Christian college school, he came to Hyderabad and he was the headmaster in the public school here.
మరి నాకు హెడ్ మాస్టర్ తర్వాత హైదరాబాద్ కూడా వచ్చి ఆయన ఇక్కడ హెడ్ మాస్టర్ గా ఉండే. You belong to the India as anyone else does. నువ్వు ప్రతి ఒక్కరిలాగానే భారతదేశానికి చెందిన వ్యక్తివి నువ్వు. You are not and you cannot be treated as second-class citizens. మీరు రెండవ తరగతిలాగా వాడిలాగా మీరు మిమ్మల్ని మీరు చూడడానికి వీలేదు. You have as much right to this country as any other Indian. మీకు ప్రతి ఒక్కరిలాగానే హక్కు ఉన్నది, ప్రతి ఒక్కరిలాగానే దేశంలో. You must assert your right. మరి మీరు ఆ హక్కును అడగాలి. You must stand up and fight for your rights. హక్కుల కొరకు నిలబడి కొట్లాడాలి అందరూ. You must fight for your religion. మరి నిలబడి మీ కుల మతం కొరకు కొట్లాడాలి. You must fight for your churches, your prayer meetings, your prayer gatherings. మరి మీరు ఆ యొక్క ప్రార్థన సంఘాల గురించి, మీ చర్చిల గురించి, అన్నిటి గురించి నిలబడి కొట్లాడాలి. That is your right. అది మీ హక్కు. And in order to assert your right, shed fear. మరి ఈ హక్కులు మీరు పొందుకోవాలంటే మీ భయం విడిచిపెట్టండి. ఈరోజు Rise above fear. లేవండి అందరూ కూడా. You have to fear nobody except God. భయము ఎవ్వరికి పడొద్దు, కేవలం దేవుడికే భయపడాలంట. And when you rise, when you speak, when you stand up, you will find that a new India can be built. మరి ఎప్పుడైతే మీరు కలిసి నిలబడతారో అప్పుడే ఈ యొక్క క్రైస్తవ ఐక్యత అనేది కనిపిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. I can only promise you that the Congress party will stand by every Indian, and that includes every minority and every Christian and every Muslim and every Sikh and every minority citizen. నేను గ్యారంటీ ఇస్తున్న, కాంగ్రెస్ ప్రతి మైనారిటీలైన హిందువుల, ముస్లింలకి, క్రైస్తవులకి, సిక్కులకి నేను వాళ్ళ తోడు నిలబడతా అని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా. Thank you very much. Jai Hind. అందరూ వందనాలు చెల్లించండి. మరి ఫైనాన్షియలీ ద షార్పెస్ట్ మైండ్ ఆఫ్ ఇండియా మిస్టర్ పి చిదంబరం, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్. అందరు గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. రెండు చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా. Everyone on the stage and off the stage, once again a big round of applause to this great personality, Shri P. Chidambaram ji. Sir, thank you so much for that heart-touching and enlightening message. More importantly, a thought-provoking message to save democracy and also to save our freedom of press, freedom of religion, freedom of expression. Thank you so much, sir. And it is time for each one of us to reflect and act on the message Shri P. Chidambaram ji has given us today. Very quickly, we have all been waiting for the last message. Can we make some noise for that last message? Before we start, last message start కాకముందు, లాస్ట్ మెసేజ్ స్టార్ట్ కాకముందు మరొకసారి వేదిక పైన ఉన్న పెద్దవాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా మోర్ ఇంపార్టెంట్లీ శ్రీ అనిల్ థామస్ జీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. హీఈస్ ద మ్యాన్ హూ ఇస్ బిహైండ్ ఆల్ దిస్ and for encouraging young leaders like Ezekiel, my brother, Sanjeev, Allam Prabhakar garu, Kakumanu Sunil garu, Bandanathan Arigyam garu, Lourdes Reddy, Yuvraj, Malaki, Pralit, and my brother whom we lost, Metushala. వీరందరినీ గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు. Now, it's time. ఇప్పుడు సమయం వచ్చింది for the message of the young, the dynamic, the more versatile, the most vocal, and the darling of Telangana Pradesh Congress Committee. We welcome Shri Revant Reddy Garu to please come and share his message. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీ ముఖ్యమంత్రి మిత్రులారా, ఈరోజు క్రిస్టియన్ హక్కుల కోసం
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రుడు అనిల్ థామస్, ఆయన మిత్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీల యొక్క హక్కుల కోసం మీ తరఫున కాంగ్రెస్ పార్టీకి వినతి పత్రాన్ని ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రదాత పి చిదంబరం గారిని ప్రత్యేకంగా వారు ఇక్కడికి ఆహ్వానించారు. మీ అందరి తరఫున పి చిదంబరం గారికి నేను స్వాగతం పలుకుతున్నా. అదేవిధంగా మాణిక్రావు ఠాకరే గారు, రోహిత్ చౌదరి గారు, మధు యాస్కీ గారు, మహేష్ గౌడ్ గారు, మా క్రిస్టియన్ మైనారిటీ మిత్ర బృందం అందరూ ఎవరెవరైతే ఆనాడు మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసినరో, ఆనాటి గెలుపులో భాగస్వాములు అయినరో, ఈరోజు ఈ సభను విజయవంతం చేయడానికి మీరందరూ కృషి చేసినరో, మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్న మిత్రులారా, ఈ మానవ లోకం కళ్యాణం కోసం యేసు ప్రభువు జన్మనెత్తి ఈ పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు వీళ్ళందరి యొక్క అభ్యున్నతి కోసం యేసు ప్రభువు కృషి చేసి వారు త్యాగం చేసి శిలనెక్కి పాపులను కాపాడే ప్రయత్నం చేసిండు, పేదలకు అండగా నిలబడే ప్రయత్నం చేసిండు. ఈ సందర్భంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో యేసు ప్రభువు ఇచ్చిన శాంతి సందేశాన్ని తీసుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసిండు. మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చింది యేసు ప్రభువు అని చెప్పి ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత యేసు ప్రభువు ఏ విధంగా అయితే ప్రాణ త్యాగం చేసి మళ్ళీ జన్మనెత్తి మనందరికీ సేవలు అందించిండో, మహాత్మా గాంధీ గారు కూడా అదే విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత తన ప్రాణ బలిదానం చేసిండు. ఈ రోజు వారు ఇచ్చిన స్ఫూర్తి సందేశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మిత్రులారా, అదేవిధంగా మీకందరికీ తెలుసు, మదర్ తెరిసా గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా పేదల సంక్షేమం కోసం, నిరుపేదల విద్య కోసం, ఆదివాసీలు, దళితులు, గిరిజనుల యొక్క వైద్యం కోసం తల్లడిల్లుతున్న ప్రజల కోసం సేవలను అందించడానికి మదర్ తెరిసా స్ఫూర్తి ఈ ప్రపంచానికే దార్శనికమైంది, ఆదర్శమైంది. అలాంటి మదర్ తెరిసా త్యాగాలను స్ఫూర్తిని తీసుకొని మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో అన్ని పదవులను త్యజించి ఈ మానవాళి కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు కృషి చేస్తున్నారు. ఈ దేశం యొక్క అభ్యున్నతిని, ఈ దేశ పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. మీకందరికీ తెలిసి ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో మైనారిటీలకు, ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, సిక్ మైనారిటీ, జైన్ మైనారిటీలకు సంపూర్ణమైన రక్షణ కల్పించి అభివృద్ధి సంక్షేమంలో మిమ్మల్ని భాగస్వాములను చేయాల్సిన సందర్భంలో 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటుంటే ఈ దేశంలో మైనారిటీలు భయంగా బ్రతికే దేశంలో వచ్చింది. దీనికి కారణం దేశంలో నరేంద్ర మోడీ అయితే రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న సంగతి మా మిత్రులకు నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాము అనంటే, ప్రజలు ఓటేస్తున్నారంటే పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆస్తుల ప్రాణమాన రక్షణ కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఇవాళ ఆ ప్రభుత్వాన్ని చూసే మనం భయంగా బతికే పరిస్థితులు ఈ దేశంలో దాపురించినాయి. అందుకే ఈరోజు
ఈ పరిస్థితులను అధిగమించడానికి 75 సంవత్సరాల స్వతంత్ర స్ఫూర్తిని తీసుకొని మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజలకు నేను ఉన్నాను, ఏ మైనారిటీలు కూడా ఆత్మరక్షణ కోసం, ఏ మైనారిటీలు కూడా ప్రాణ రక్షణ కోసం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఆత్మస్థైర్యంతో ఉండండి, మీకు అండగా మేము ఉంటాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిండు. వారి స్ఫూర్తితోని భారత్ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మిత్రులారా, ఇవాళ ఏ క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, సిక్ మైనారిటీ ఈ ప్రభుత్వాలను, ఈ పాలకులను చూసి భయపడాల్సిన పని లేదు. మేము ఉంటాం మీకు అండగా. కమాండ్మెంట్స్ ను తప్పకుండా మా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి నేను పంపిస్తాను. తప్పకుండా ఇందులో ముఖ్యమైన అంశాలను అన్నిటిని కూడా పరిష్కరించి క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి మీ విద్య కోసం, మీ వ్యాపారం కోసం అవసరమైన నిధులను కేటాయించే విధంగా సంక్షేమ పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలలో క్రిస్టియన్ మైనారిటీలకు సింహభాగం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను చేపడతాం. తప్పకుండా ఇందులో ఈ 10 కమాండ్మెంట్స్ లో ఉన్న ముఖ్యమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, మీకు తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది, ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇస్తాయి. మరి ఇవాళ మీరు తీసుకొచ్చిన లేవనెత్తిన డిమాండ్స్ ను అమలు చేయాలి అనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. నిన్నటికి నిన్న మీరు చూసిండ్రు, బిఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అంటున్నాడు, ఈ రాష్ట్రంలో హంగు అసెంబ్లీ రాబోతుంది, అందులో మేమే కీలక భాగస్వామ్యం చేస్తాం, ప్రభుత్వంలో మేము ఉంటామని బిఎల్ సంతోష్ గారు నిన్న అధికారికంగా ప్రకటించాడు. నేను అడుగుతున్నా మా మైనారిటీ సోదరులను, బీజేపీ కాంగ్రెస్ కలవదు కదా, సిద్ధాంతపరంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి, నరేంద్ర మోడీని గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మరి కాంగ్రెస్ బీజేపీ కలవనప్పుడు హంగ్ అసెంబ్లీలో బీజేపీతో కలిసేది ఎవరు? కేసీఆర్ కాదా? అది బీఆర్ఎస్ పార్టీ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు రాష్ట్రంలో బీజేపీకి మనుగడ లేదు, ఉనికి లేదు. అయినా ప్రధానమంత్రి గారు పదే పదే పర్యటనలు చేస్తున్నారు, జేపీ నడ్డా గారు వస్తున్నారు, అమిత్ షా గారు వస్తున్నారు, కిషన్ రెడ్డి గారు బీజేపీకి ఓటేయమని అడుగుతున్నాడు. దీని అర్థం, దీని పరమార్థం మా మిత్రులకు తెలియదా? ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఓటును చీల్చడం ద్వారా హంగ్ అసెంబ్లీ తీసుకొచ్చి తద్వారా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ మైనారిటీల యొక్క హక్కులను కాలరాయడానికి ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది. కుట్రలో భాగంగానే నిన్న బిఎల్ సంతోష్ అసెంబ్లీలో హంగ్ రాబోతుందని అన్నాడు. మరి ఈ హంగును నిలువరించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది మిత్రులారా? ఆ శక్తి మా మైనారిటీ సోదరుల దగ్గర లేదా? ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలిచి ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా జేడీఎస్ ఇట్లానే చేసింది. హంగు తీసుకురావాలి, అధికారంలో భాగస్వామ్యం పొందాలి, బీజేపీని గద్దెనెక్కించాలని జేడీఎస్ కుమారస్వామి కుట్ర చేసిండు. ఆ కుట్రను తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు, మా మైనారిటీ సోదరులు ఆ కుట్రను తిప్పికొట్టిండ్రు. క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరులు 88% కర్ణాటకలో కాంగ్రెస్ కోటేసింది కాబట్టే పటిష్టమైన ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడింది. తద్వారా మైనారిటీల హక్కులను మా నాయకుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గారు కాపాడుతున్నారు. ఈ రోజు ప్రశాంతంగా కర్ణాటక రాష్ట్రంలో మైనారిటీలు నిద్రపోతున్నారంటే అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం
ఈ రోజు అక్కడ ప్రజలందరికీ హక్కులను కల్పించింది. మరి మిత్రులారా, కర్ణాటకలో సాధ్యమైన 88% మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ కేసినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు నడుము బిగించాల్సిన సందర్భం వచ్చింది. మీరే కార్యసాధకులై ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. ఏ విధంగా అయితే మల్కాజ్గిరి పార్లమెంటులో ఇవాళ భారతదేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం 35 లక్షల ఓట్లు, నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్లు 2 కలిపితే కూడా మన మల్కాజ్గిరి అంత కాదు. అట్లాంటి పార్లమెంటులో మీరు నన్ను గెలిపించిండ్రు, మీరు నన్ను నిలబెట్టిండ్రు. కేసీఆర్ కొడంగల్లో పడగొట్టినని విర్రవీగుతుంటే మల్కాజ్గిరిలో మీరు నిలబెట్టిండ్రు, నిటారుగా కొట్లవాడమన్నారు. ప్రశ్నించే గొంతుకై పేదలకు, బలహీన వర్గాలకు, పీడితులకు, తాడితులకు, వీకర్ సెక్షన్స్ తరఫున ప్రశ్నించే గొంతుక కమ్మన్నారు. మీ గొంతుక ఈ రోజు జాతీయ స్థాయిలో వినిపిస్తున్న శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసింది. ఇవాళ ఇక్కడ నించొని పెద్దలు చిదంబరం గారు హాజరైన ఈ సభలో మాట్లాడుతుందంటే ఈ బలము, ఈ శక్తినిచ్చింది మీరు అనుకుంటే గెలిపిస్తారు, మీరు అనుకుంటే పడగొడతారు. కర్ణాటకలో ఎట్లయితే మా మైనార్టీ సోదరులు 88% కాంగ్రెస్ కండగా నిలబడ్డారో ఈ రాష్ట్రంలో 90% మైనార్టీలు కాంగ్రెస్ కండగా నిలబడండి. 90 సీట్లు ఎట్లా గెలవమో మనము చూద్దాం, మీరు చూద్దరు. ఇవాళ భాష చూడండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నే తిడుతుంది, కేసీఆర్, కేటీఆర్ సోనియా గాంధీనే దూషిస్తున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా, బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి కాంగ్రెస్ నే తిడుతున్నారు, శ్రీమతి సోనియా గాంధీ గారిని దూషిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళది ఫెవికల్ బంధం. వాళ్ళు తిట్టిందంటే మనల్ని వ్యతిరేకిస్తున్నారు, మనల్ని ఓడించాలనుకుంటున్నారు, మనల్ని పడగొట్టాలనుకుంటున్నారు. మరి ఎంఐఎం ఎందుకు తిడుతుందో? ఇవాళ మీరు ఎంఐఎం చూడండి, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, సోనియా గాంధీ గారిని దూషిస్తున్నారు. సోనియా గాంధీ గారు చేసిన తప్పేంది? ప్రధానమంత్రి తీసుకోకపోవడం త్యాగం చేయడమా? తెలంగాణ బిడ్డ పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేయడమా? ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేయడమా? రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేయడమా? లేకపోతే ఇవాళ ఈ దేశంలో అన్ని పదవులను త్యాగం చేసి ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి పదవులను తీసుకోకుండా గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా త్యాగం చేసి మల్లికార్జున్ ఖర్గే అని 6 అడుగుల ఎత్తు ఆజాను బావుడు, మన హైదరాబాదు రాష్ట్రం, మన బిడ్డ, మన దళిత బిడ్డ, 55 సంవత్సరాలు ఈ దేశంలో సేవ చేసిన మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసినందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీని తిడుతుందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎంఐఎంకో లేకపోతే బీజేపీకో బీఆర్ఎస్కో ఒక దళితుడు అధ్యక్షుడు కాగలడా? మీరొక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మన బిడ్డ, మన ప్రాంతం వాడు ఒక దళిత బిడ్డ అధ్యక్షుడు కాగలిగాడు. ఒక ఆర్థిక నిపుణుడు, ఒక సిక్ మైనారిటీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యిండు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి మిత్రులారా? మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్ అయ్యిండ్రు, చెన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణలో సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు అయ్యిండ్రు. ఎట్లా సాధ్యమైంది? వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఉండబట్టి ఈ దళితులకు, ఈ మైనారిటీలకు హక్కుల రక్షణ కల్పించింది, అధికారంలో భాగస్వాములను చేసిండ్రు. ఇవాళ మా మిత్రుడు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విషయంలో, మిగతా కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో మా మిత్రుడు విజ్ఞప్తి చేసిండు. తప్పకుండా ఇవన్నీ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, అధికారంలోకి రావాలి. ఎందుకంటే ప్రధానమంత్రులు, రాష్ట్రపతి పదవులు, లోక్సభ స్పీకర్లు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరికి ఒకటే పదవి, కానీ ఒక వ్యక్తికి 2 పదవులు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా కేబినెట్ ర్యాంక్ మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. ఆయన మన బిడ్డ, మన దళిత బిడ్డ. కాంగ్రెస్ పార్టీలో అంత గొప్ప గౌరవం దళితులకు దక్కింది. బీజేపీలో అవకాశం ఉందా అని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ లో ఇస్తారా? కొప్పుల ఈశ్వర్ పక్కన కూర్చుంటే ఒక దళిత బిడ్డ
ప్రెస్ మీట్ లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలే, కుర్చీలో నుంచి లేపి బయటకు వెళ్ళగొట్టిండు. ఒక మాదిగ బిడ్డకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇయ్యలే. తన సహచార మంత్రిని పక్కన కూర్చుంటేనే సహించలేనోడు ఇవాళ కేసీఆర్ అయితే, ఇవాళ మాదిక సామాజిక వర్గానికి మంత్రివర్గంలోనే స్థానం ఇయ్యనోడు కేసీఆర్ అయితే, వీళ్ళ వల్ల ఈ దళితులకు గిరిజనులకు మేలు జరుగుతుందా మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఇవాళ నేను సూటిగా మా మిత్రులకు చెప్పదలుచుకున్నా, రాబోయే ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు ఈ దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈ దేశంలోనే మోడీ కుర్చీ కదిలింది, మోడీ గద్దె దిగుతాడనే సందేశాన్ని కర్ణాటక నుంచి ఇచ్చారు. ఇక తెలంగాణలో గెలిస్తే మోడీ కుప్పగూలడం, కేసీఆర్ పతనం అవ్వడం ఈ తెలంగాణ నుంచే మొదలవ్వాలి. ఈ తెలంగాణలో జరగాలి అని అంటే, మైనారిటీల హక్కులు కాపాడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మా మైనారిటీ సోదరులు 100% కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మెజారిటీని మైనారిటీలను 2 కళ్ళలాగా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కొంతమంది ప్రజలలో అపోహలు కల్పించడానికి రకరకాలుగా మాట్లాడుతారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే వీకర్ సెక్షన్కి ఒక అధికారం హక్కు ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు డిసెంబర్ మాసం అనేది మిరకల్ మంత్. డిసెంబర్ మంత్ అనేది మిరకల్ మంత్. ఆ మిరకల్ మంత్ 2009 డిసెంబర్ 9 ఆ రోజు చిదంబరం గారు తెలంగాణ ప్రకటించారు. ఆ మిరకల్ 2009లో సాధ్యమైంది. ఆ మిరకల్ మంత్ డిసెంబర్ 9 నాడు 2009 నాడు చిదంబరం గారు తెలంగాణ ప్రకటన చేసింది. కాబట్టి ఇవాళ మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. మళ్ళీ రాబోయే ఎన్నికలు డిసెంబర్ నెలలోనే, డిసెంబర్ మాసము క్రిస్మస్ మాసము. అప్పుడు శుభకార్యం కానీ ప్రజలకు శుభం జరగాలి అంటే డిసెంబర్ నెలలో జరగాలి. ఆ మిరకల్ మంత్ డిసెంబర్లో తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అది మీ చేతుల్లో ఉంది మిత్రులారా. మీరందరూ కంకణ బద్దులై మిరకల్ మంత్ ఆఫ్ డిసెంబర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మన అందరిది. మీరందరూ అండగా నిలబడాలి, మీరందరూ ఆశీర్వదించాలి. ఆ ప్రభువును ఆశీర్వదించమని మీరందరూ ప్రార్థనలు చేయాలి. ఇది ప్రజల కోసం, మానవాళి కోసం, ఈ దేశ మనుగడ కోసం, ఈ తెలంగాణలో ప్రజలు బ్రతకాలి అనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే మా మైనారిటీ సోదరు అండగా నిలబడాలి. బిఎల్ సంతోష్ సంబరపడుతుండు, హంగు వస్తుంది, మేము అధికారంలో ఉంటాం, అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ను మెడలు వంచుతాం, ఆయన మద్దతుతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. దేశంలోనే మోడీ అధికారంలోకి వచ్చి మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే లక్షలాది మంది నిరాశ్రయులై అక్కడ చర్చిలను తగలబెట్టి మైనారిటీల మీద దాడి చేసి ఊచకోత జరుగుతుంది మణిపూర్లో. తెలంగాణను మళ్ళీ బీజేపీ చేతికిచ్చి మరో మణిపూర్ని చేయాలనుకుంటున్నారా? ఆలోచన చేయండి సోదరులారా. కేసీఆర్ ఎవరో కాదు, నరేంద్ర మోడీ ఏజెంట్. వాళ్ళిద్దరూ అపూర్వ సోదరులు, వాళ్ళిద్దరూ కవల పిల్లలు, వాళ్ళిద్దరి బంధం టోఫికల్ బంధం. మీరు బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీ కోటేసినట్టే, మీరు కేసీఆర్ ని గెలిపిస్తే నరేంద్ర మోడీని గెలిపించినట్టే. వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తున్న ఎంఐఎం కూడా కాస్త కనిపెట్టండి. వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతుండ్రో. ఒక గొప్ప రాజనీతి కలిగిన సోనియా గాంధీ గారిని ఆ కుటుంబం తీసేస్తుంది. నన్ను తిట్టినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శించినా పర్వాలేదు, కానీ అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి, భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సోనియా గాంధీ గారి గురించి మాట్లాడితే, సోనియా గాంధీ గారిని దూషిస్తే, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ, మన కన్న తల్లిని ఎవడైనా దూషిస్తే కన్న కొడుకులుగా తల తెగిపడే వరకు ఎట్లా కొట్లాడతామో, సోనియా గాంధీ గారి గురించి ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ విధంగానే నిలబడి కొట్లాడతాడు. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోండి అని చెప్పి సోనియా గాంధీ గారిని విమర్శించే నాయకులకు హెచ్చరిక జారీ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా. జై హింద్.
ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ అందరూ కూడా వారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేవంత్ అన్న నాయకత్వంలో డిసెంబర్ 25వ తారీఖు నాడు, డిసెంబర్ 15వ తారీఖు నాడు ఫలితాలు వస్తే డిసెంబర్ 25 ఫస్ట్ క్రిస్మస్ వస్తుంది. మరి అనిల్ థమాస్ గారి ఆధ్వర్యంలో మరి రేవంత్ అన్న నాయకత్వంలో 5 లక్షల మంది క్రైస్తవ ప్రజల మధ్య నూతన కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రేవంత్ అన్న నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి వేడుకలు తిరిగి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో చేయబడతాయి.